అందరికీ నమస్కారం. యోగ మార్గాన్ని తెలియజేసే గీతగా గణేష గీతను వ్యాసుడు గుర్తించాడు అని పెద్దలు చెప్తారు. అది గజాననుడు వరేణ్యుడు అనే రాజుకు చెప్పాడట. ఈ గణేష చతుర్థి పండుగ సందర్భంగా అందులోని కొన్ని శ్లోకాలను స్మరించుకుందాం, వాటి అర్థాలను తెలుసుకుందాం. ముందుగా ఒక యోగికి ఉండాల్సిన బుద్ధి గురించి వినాయకుడు చెప్పింది ఏమిటో తెలుసుకుందాం. శివే విష్ణౌ చ శక్తౌ చ సూర్యే మయి నరాధిపా యా భేద బుద్ధిర్యోగః స సమ్యక్ యోగో మతో మమ. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, వినాయకుడు ఈ విధంగా దర్శనమిచ్చే దైవస్వరూపాల మధ్య భేదాన్ని చూడకుండా ఉండగలగడమే ఉత్తమమైన యోగం. మరటువంటి అభేద బుద్ధిని పొందడం ఎలా? కర్మణా శుద్ధ హృదయో భేద బుద్ధిముపైష్యతి స చ యోగః సమాఖ్యాతో మృతత్వాయ హి కల్పతే. కర్మము చేత అంటే సాధన ద్వారా మనసును నిర్మలీకరించుకున్నవాడు అటువంటి అభేద బుద్ధిని పొందగలడు. అదే మోక్షానికి సాధనం. అటువంటి యోగులు ఏ విధంగా జీవిస్తారో వినాయకుడు ఈ విధంగా చెప్పాడు. జీవన్ముక్తా హృదే మగ్నాః పరమానందరూపిణి నిమీల్యాక్షీణి పశ్యంతః పరం బ్రహ్మ హృది స్థితం ధ్యాయంతః పరమం బ్రహ్మ చిత్తే యోగవశీకృతం భూతాని స్వాత్మనా తుల్యం సర్వాణి గణయంతి తే. వారు జీవన్ముక్తులై పరమానంద స్వరూపులై నిరంతర హృదయంలో భగవంతుని ధ్యానిస్తూ అన్ని జీవరాశులను తమతో సమానంగా భావిస్తూ ఉంటారు. మరి వారు ఏం చేస్తుంటారు? కరుణాపూర్ణ హృదయా భ్రమంతి ధరణీతలే అనుగ్రహాయ లోకానాం జితక్రోధా జితేంద్రియాః. అటువంటి యోగులు కరుణా హృదయులై అందరికీ మార్గదర్శనం చేయడానికి సాధకులను అనుగ్రహించడం కోసం ఈ భూమి మీద అవతరిస్తున్నారు అని తెలియజేశాడు గణేష భగవానుడు. ఈ వినాయక చవితి నాడు మోక్షాభిలాషులందరికీ గణేష భగవానుడు చెప్పిన ఆ విధమైన కరుణాపూర్ణమైన గురువుని అనుగ్రహం నిండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.